అమెరికాలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడినటువంటి జెలెన్స్కీ ఇప్పుడు ఎవరు బ్రతకాలో అనేది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి అంటూ మాట్లాడాడు. ఇక బలహీన అంతర్జాతీయ సమాజంతో పాటు ఐరాస కూడా ఉక్రెయిన్ మీద జరిగిన దాడిని అలాగే పాలస్తీన్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపలేకపోయింది. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలకి ఉదాహరణ. అంటే ఆయుధాలు మాత్రమే ఎవరు బ్రతికాలో ఎవరు బ్రతకూడదో నిర్ణయిస్తున్నాయి. స్నేహితులు లేకపోతే మాత్రం ఆయుధాలు విరుచుకుపడుతున్నాయి అంటూ జెలెన్స్కీ మాట్లాడాడు. అయితే ఆయన దేశం మీద జరుగుతున్నటువంటి దాడి విషయంలో లేదా జరుగుతున్నటువంటి నష్టం విషయంలో పోతున్నటువంటి ప్రాణాల విషయంలో బాధపడడం తప్పేమీ కాదు. ఒక దేశ అధ్యక్షుడిగా ఆయన ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండడానికి ఆయన బాధపడడం తప్పు కాదు. అది ఒక విధంగా న్యాయమే, ధర్మమే. జెలెన్స్కీని ఆ విషయంలో మనం ఎప్పుడూ కూడా తప్పు పట్టకూడదు. కానీ అమెరికా ఆయన్ని పావుగా ఉపయోగించుకుంటున్నది అన్న విషయాన్ని గ్రహించాడో లేదో మరి మనకు తెలియదు. గ్రహించకుండా ఉండడం, కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఇలా తన అక్కసుని వెళ్ళగక్కడము లేదా తన కోపాన్ని ప్రదర్శించడమే తప్ప ఏమీ చేయలేడు. రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి దేశాలని ఆపలేకపోతున్నాయి అంతర్జాతీయ సమాజం అంటూనే మరి అదే రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురుని శుద్ధి చేస్తున్నటువంటి భారత దగ్గర ఉక్రెయిన్ 15% కొంటుంది. అదే యూరోపియన్ దేశాలు కొంటున్నాయి, అమెరికా కూడా కొంటుంది రష్యా దగ్గర. ఈ విషయాన్ని జెలెన్స్కీ గ్రహించలేకపోతున్నాడు. ఇకపోతే అమెరికా ఉక్రెయిన్ ఏ విధంగా వాడుకుంటుందో ఆ విధంగా వాడుకుంటుంది. ప్రపంచంలో అమెరికా వాడకం ఎవరూ చేయలేరు. ఆ విధంగా ఇప్పుడు ప్రపంచం ఉక్రెయిన్ వాడేసుకుంటుంది. జెలెన్స్కీకి మరొక మార్గం లేకనో లేకపోతే మరి అంత శక్తి లేకనో తెలియదు గాని అమెరికా వాడుకుంటున్నది అన్న విషయం గ్రహించలేకపోతున్నాడా, గ్రహించినా కూడా గ్రహించలేనట్టుగా ఉంటున్నాడో తెలియదు. ఈ రోజు ప్రపంచంలో 90% యుద్ధాలు ఈ అమెరికా వల్లే వస్తున్నాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయిన వెంటనే అమెరికా ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి సంపదనంతా తీసుకుపోవడానికి చూస్తుంది. లేదు అనుకుంటే ఆ క్రెడిట్ ని కొట్టడానికి చూస్తుంది. అమెరికా ఇన్వాల్వ్ అవ్వకపోతే అసలు రష్యా ఇన్ని రోజులు యుద్ధమే చేసేది కాదు. వాస్తవానికి ఈ అమెరికా రెచ్చగొట్టడం వల్ల ఈ నాటో దేశాలన్నీ కూడా పుడింగిలాగా ముందుకు వచ్చేయడం వల్ల ఇప్పుడు ఉక్రెయిన్ పడిపోయింది అసలైనటువంటి ప్రమాదంలో. 3.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దాడి అయినా సరే ఎందుకు ఆగడం లేదు? రష్యాకి మాత్రం నష్టం లేదా అంటే నష్టమే. కానీ రష్యాను ప్రతిదానికి భయపెట్టేద్దాం, ఉక్రెయిన్ బూచీగా చూపి ఉక్రెయిన్ వెనక నాటో దేశాలు ఉన్నాయన్న విధంగా ఈ రోజు అన్ని దేశాలు ఏదో పెద్ద పొడిగిలకు రావడం వల్ల ఈ రోజు రష్యా ఇంకా యుద్ధాన్ని ఆపడం లేదు. పైగా ఆ భూభాగాలను మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలని మళ్ళీ నాటో దేశాలు ఏమొచ్చేసి రష్యానే బెదిరించడం. రష్యా తన భూభాగమే తను తీసుకుంటుంది అనేది రష్యా యొక్క వాదన. ఆల్రెడీ కొన్ని తీసుకుంది. క్రిమియా కావచ్చు, డొనెట్స్క్ లో ఒక 70% భూభాగం కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ భూభాగాలు ఇచ్చేస్తేనే యుద్ధం అవుతుంది. లేదు అంటే అసలు యుద్ధం ఆగాలంటే ఎవరో నిర్ణయించుకోవాలి? పుతిన్ నిర్ణయించుకోవాలి. ఇప్పుడు యుద్ధం ఆగాల వద్దనేది పుతిన్ నిర్ణయం. ఎందుకంటే ఉక్రెయిన్ నేను ఎప్పుడో చేతులు ఎత్తేసింది. వెనక నుండి నడిపిస్తున్నదంతా కూడా నాటో దేశాలు, అమెరికా. భూభాగం ఇస్తేనే యుద్ధం అవుతుంది, లేకపోతే ఆగదని నాటో దేశాలు ఏ విధంగా బెదిరిస్తాయి? బెదిరిస్తే ఇప్పుడు బెదిరిపోయేవాడు ఎవడున్నాడు? కాబట్టి ఈ రష్యాని రెచ్చగొట్టి ఉక్రెయిన్ నాశనం చేస్తున్నాయి ఈ పశ్చిమ దేశాలే.